అంటే ఎంత దాన్ని ఏ విధంగా ఆలోచించాలో మనం డిస్కస్ చేద్దాం. రైట్. కాంగ్రెస్ పార్టీ నుంచి సామీల్ గారు. సో నిజంగానే ఎందుకంటే ఇక్కడ కవిత లేఖలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఒక అంశం తీసుకొచ్చారు. గత 2023 ఎలక్షన్స్ ముందు ప్రచారంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ బాగా ప్రాపగండ చేసి ప్రజలకు తీసుకెళ్ళింది. ప్రజల్లో అలా తీసుకెళ్ళడం విషయంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది కాబట్టి ఈరోజు ఆ అపవాదును మనం మోస్తున్నాం డాడీ అంటూ తన లేఖలో సంధించడం జరిగింది. సో ఈ లేఖ పట్ల మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? ఎందుకంటే బీఆర్ఎస్ పని కథం అని మీరు మాట్లాడారు, గతంలో మిమ్మల్ని కూడా కాంగ్రెస్ పని కథం అని వాళ్ళు కూడా మాట్లాడినటువంటి అంశాలు. సో దీని మీద ఏం మాట్లాడతారు సార్? అయితే ఈరోజు ప్రాపగాండా అన్నారు కదా, మేము ప్రాపగాండా చేయలేదు సార్, నిజమే చెప్పినాం. మేమేదో ఉట్టిగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిజం చెప్పారు కాబట్టి ఆమె నిజం అనుకుందని రాసి ఉంటుంది అంటారా? మైట్ బి తను లేట్గా తెలుసుకుని ఉంటుంది కదా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినమాట నిజమే కదా, వారు లేట్గా తెలుసుకున్నారు. సరే ఇప్పటికైనా తెలుసుకున్నారు, సంతోషం. ఇంకా చాలా విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి. అయితే నేను వివరణ ఇచ్చే ముందు మీరు లాస్ట్లో చెప్పినటువంటి వ్యాఖ్యకు ఒక మాట ఆధారం చెప్పండి. మేము ప్రాపగాండా చేయలేదు, నిజమే చెప్పినాము. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా నాణ్యానికి బొమ్మ బొరుసు, రెండు వైపులా, ఒకవైపు బొమ్మ అయితే ఇంకోవైపు బొరుసు అని ఉట్టిగా మేము ఏదో గాల్లో చెప్పలేదు. దీనికి ఆధారం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడినా కూడా ఆధారాలతోనే మాట్లాడుతుంది అని చెప్పడానికి నేను మీకు న్యూస్ పేపర్ చెప్తా. మే 13, 2009 ఇది న్యూస్ పేపర్స్లో, అన్ని పేపర్స్లో ప్రధానంగా వచ్చినటువంటి వార్తలో ఒక ఇంగ్లీష్ పేపర్ రాస్తూ ఏం రాసిందంటే, ది సడన్ అనౌన్స్మెంట్ బై కేసీఆర్ టుక్ ద పార్టీ లీడర్స్ బై సర్ప్రైజ్. నోబడీ ఇన్ ద పార్టీ వాజ్ అవేర్ దట్ హీ వుడ్ బి అటెండింగ్ ద ఎన్డీఏ. ఎందుకు ఈ వార్త రాసింది? 2009లో పొత్తు ఎవరెవరికి ఉంది? సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, టీడీపీ, నాన్ నేషనల్ పార్టీస్. నేషనల్ పార్టీస్ అయిన బీజేపీ, కాంగ్రెస్ కాకుండా వీళ్ళందరూ పొత్తు వేసుకున్నప్పుడు మనం పొత్తు ధర్మంలో ఏం చేయాలి? గెలిచినా ఓడిపోయినా ఆ 5 సంవత్సరాలు ఆ పొత్తులు ఉండాలి కదా. ఇదే కదా పొత్తు ధర్మము. ఈ పొత్తు ధర్మాన్ని కాదంటూ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టకపోయేసరికి ఇమ్మీడియట్ గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెళ్ళిపోయి బీజేపీతో కలిసిర్రు. సో ఏంటి, ఎప్పుడైనా సరే కేసీఆర్ పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆత్మ అంటే మనిషి మానసికంగా అంటే మనిషిగా వ్యక్తిగా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆలోచన కానీ ఆయన ఆత్మ కానీ ఎప్పుడు కూడా బీజేపీ పైన అల్లాడుతూ ఉంటుంది. ఇది చెప్పడానికి ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. అయితే గతంలో పెద్దలు ఎన్టీ రామారావు గారికి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు ఎవరు పొడిచారన్న మనం చరిత్రలో చదువుకున్నదే కానీ నేనైతే ఆ సందర్భంలో ప్రత్యక్షంగా లేను. ఆ వెన్నుపోటు ఎవరు పొడిచారో నాకు తెలియదు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వెన్నుపోటు మాత్రము తారక రామారావు గారే పొడిచారంటారు, పొడుస్తారు. ఈజ్ ఇన్ ద ప్రాసెస్. చాలా తొందరలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారి వల్లనే ఇబ్బంది కలిగే రోజు చాలా తొందరలో వస్తుంది. అయితే ఈ రోజు లేఖ అనే విషయము, ఈ కాన్ఫ్లిక్ట్ ఈ రోజు కొత్తగా వచ్చింది ఏం కాదు. ఇప్పటికిప్పుడు వచ్చిందో లేకపోతే నినాక మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏం కాదు ఇది. ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు మొదలైంది? వారు జైలుకి వెళ్ళినాక కాదు, జైలుకి వెళ్ళక ముందే ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైంది. అప్పటి నుంచి మేము చెప్తున్నాం కానీ ఎవరు నమ్ముతలేరు. జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఇది బాగా హైలైట్ అయింది. కానీ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడో మొదలైందని మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో చెప్పినాం. చెప్తే మమ్మల్ని అందరూ హేళన చేసారు. కానీ కేటీఆర్ కి కేసీఆర్ కి మధ్య ఆ కాన్ఫ్లిక్ట్ ఉందని మాత్రం ఎవరు తెలుసుకోలేకపోయారు. కానీ హరీష్ రావు మాత్రం తప్పకుండా బయటకు వస్తాడని మాత్రం చాలా మంది మాట్లాడుకున్నారు. అది ఈ రోజు కాదు, 2009లో ఏ రోజు అయితే ఆయన రాజశేఖర రెడ్డి గారిని కలిసిపోయింది ఆ రోజు అందరికి అనుమానం ఉంది, ఇప్పటికి కూడా అనుమానం ఉంది. సరే, హరీష్ రావు గారు వారు నిజాయితీగా రాజకీయాల్లో తను ఉన్నంత వరకు, చంద్రశేఖరరావు ఉన్నంత వరకు నేను టీఆర్ఎస్ లో ఉంటానని పలుమార్లు వాళ్ళు చెప్పడం జరిగింది, వివరణ ఇచ్చినప్పటికీ కూడా జనరల్ గా ప్రజలు అది ఉన్నారు. కానీ కవిత విషయంలో వారు జైలుకి వెళ్ళక ముందే ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది, ఇక్కడ 3 ముక్కలాట నడుస్తుంది అని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుకుంటూ, బట్టన్న మీరు తలకిందులు తపస్సు చేసినా కూడా పెళ్లి చేస్తే 9 నెలల పిల్లలు పుడతారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అనేటువంటి అహంకారపైన పూరితమైనటువంటి మాటలు ఈ రోజు కూడా మేము ఎక్కడ కూడా మాట్లాడతలేము. అయితే కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు మొదలైంది తెలుసా సార్? వారు ఎంపీగా ఓడిపోయి వారికి ఏనాడైతే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం బాధ్యతలు చేపట్టిందో, ప్రమాణ స్వీకారం చేసి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే టైటిల్ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఇప్పుడు ఇంతకుముందు అన్నారు మాట్లాడుకుంటూ
సభ పైన తను ఒక లేఖ రాసింది, తన అభిప్రాయాన్ని చెప్పింది అని అన్నారు. ఉమ్. మరి ఎందుకు కవిత గారు ఒక్కరే రాస్తున్నారు? ఎందుకు హరీష్ రావు గారు రాయలేదు? ఎందుకు కేటీఆర్ గారు రాయలేదు? ఎందుకు జగదీశ్వర్ రెడ్డి గారు రాయలేదు? అవును. ఎందుకు ప్రశాంత్ రెడ్డి గారు రాయలేదు? టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే 10 కుటుంబ పార్టీ కాదంటారు కదా. సరే, మీరు ఎంచుకున్నటువంటి ఒక 5 మంది పార్ట్నర్స్ ఉన్నారు కదా. సరే, 39 మందిలో 10 మంది పోనీ వేరే పార్టీలోకి వెళ్ళినా పోనీ మిగతా ఎమ్మెల్యేలు అన్నా ఎందుకు రాయలేదు? ఎమ్మెల్యేల కన్నా వీరి పార్టీకి వీళ్ళు చెప్పట్లేదు కానీ వీళ్ళ పార్టీకి కోర్గా ఒక 5 మంది పార్ట్నర్స్ ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు, తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు, ఇట్లా ఒక 5 మంది పార్ట్నర్స్ ఉన్నారు. రాజేశ్వర రెడ్డి గారు అని. ఈ 5 మంది పార్ట్నర్స్ కూడా ఎందుకు ఇట్లా లేఖ రాయలేదు? ఎందుకు అంటే వారేం పట్టించుకోలేదా? ఓన్లీ కవిత గారు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గురించి పట్టించుకున్నారు. పాజిటివ్ నెగిటివ్స్ వారొక్కరే విషయాల్ని క్రోడీకరించారు. అంటే ఈ పార్టీ పైన వారొక్కరికే బాధ్యత ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదన్నట్టే కదా. ఇప్పుడు మీరన్న మాట ప్రకారమే లేఖలో వాళ్ళు లిఖిత పూర్వకంగా ఇచ్చినారు అంటే ఈ విషయాలన్నీ క్రోడీకరించి బాధ్యత తీసుకుంది ఒక కల్వకుంట్ల కవిత గారు మాత్రమే. మిగతా వాళ్ళందరూ వచ్చారు, ఎంజాయ్ చేసినారు, వెళ్ళిపోయినారు. వారికి ఎట్లాంటి బాధ్యత లేదు సభ పైన. సో కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి పైన ఎక్కడ కూడా భక్తి భావము కానీ మళ్ళీ వారిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచన కానీ వేరెవరికి లేదు, ఒక్క కవిత గారికి మాత్రం మీరు చెప్పిన దాని ప్రకారం. సో అమెరికాకు వెళ్తుంది కాబట్టి సమయం లేదు సమావేశానికి అని అన్నారు. మాట్లాడే టైం లేక లేఖ రాసి వెళ్ళిపోయినారు. లేఖ రాసి ఆడబెట్టి 2వ తారీఖు రాస్తే అది 23వ తారీఖు నాడు బయటకు వచ్చింది అని మీరు ఈరోజు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జైలుకు వెళ్ళేటప్పుడు కూడా నాన్నగారిని కలిసి నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని నాన్నగారి దగ్గర సలహాలు సూచనలు తీసుకొని వారితో సమావేశమై సంప్రదింపులు జరిపి ఇంత చేయడానికి సమయం ఉంది కదా. మీరు అమెరికాకు ఇప్పుడు ఏ టైంలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారో మీకు తెలియదు, కానీ అమెరికాకి వెళ్ళేటప్పటికి మాత్రం మీకు ఒక నెల 10 రోజుల ముందు నుంచే మీకు ఆ టైం గ్యాప్ ఉంటుంది కదా. మరి ఇంత టైం గ్యాప్ ఉన్నప్పుడు కూడా మీరు వారిని కలవలేకపోయినారంటే మిమ్మల్ని కలవనీయలేదా? మీరు వారికి కలవలేనంత దూరంగా ఉన్నారా? సాధారణంగా అయితే ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు మీరు రాజకీయాలు కొన్ని రోజులు దూరంగా ఉండండి అని చెప్పిన తర్వాత అక్కడ తండ్రి దగ్గర కూడా డోర్లు మూసుకుపోయాయనేది చాలా మంది మాట్లాడుతున్నట్టు. అమెరికాకు వెళ్ళేటప్పుడు తండ్రిని కలిసేంత సమయం లేదా వారిని కలిసేంత దగ్గరగా లేరా మీరు? ఈ అన్ని కూడా మనము ఈరోజు విశ్లేషించుకునే టైంలో ఈ రోజు కూడా ఈ సమయానికి కూడా ఈ సెకండ్ కూడా ఆ లెటర్ కల్వకుంట్ల కవిత గారి స్వహస్తాలతో రాయలేదు, ఆ లెటర్కి కవిత గారికి ఎలాంటి సంబంధం లేదు అని ఎవరు కూడా దీనిపైన చెప్పకపోవడం అనేది గమనార్హం. అయితే కేసీఆర్ గారి గురించి మాట్లాడినప్పుడు నేను చెప్పిన కదా వారి ఆత్మ ఎప్పుడు కూడా బీజేపీతోనే ఉంటుందని. అయితే ఒక విషయం చెప్తా సార్, వీరందరూ ఏమంటున్నారంటే ఏదో మీడియా సృష్టి అంటే మరి మీడియాని ఏ మీడియా మీరు నెలకు 5 కోట్లు ఖర్చు పెట్టి మెయింటైన్ చేస్తున్నారే ఆ మీడియానా, లేకపోతే మీకు ఎవరికి సంబంధం లేకుండా న్యూట్రల్ గా పనిచేస్తున్న మీడియా? ఇక్కడ మీడియా అనేసరికి 2 మీడియాలు అయినాయి సార్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో. సాటిలైట్ మీడియా, సోషల్ మీడియా లేదు. సాటిలైట్ మీడియా, సోషల్ మీడియా జనరల్ గా అందరికి తెలిసిన మీడియా. 23 ఛానళ్లకు సంబంధించిన యూట్యూబ్ మీడియా ఒకటి ఉంది. మీరు గమనించండి, ఈ 23 తాలూకు మీడియా ఛానల్స్ లలో, యూట్యూబ్ ఛానల్స్ లలో మీరు వార్తలు అన్ని విన్న తర్వాత ఆ విషయాలన్నీ క్రోడీకరిస్తే తెలుగు స్క్రైబ్ లో ఒక స్క్రైబ్ ఉంది వీళ్ళ, తెలుగు స్క్రైబ్, ఆ స్క్రైబ్ లో వచ్చినటువంటి వార్త, ఆ స్క్రైబ్ లో వచ్చినటువంటి కంటెంట్ మాత్రమే ఎవరికి తోచినట్టు అంటే రవి గారు ఒకలాగా వార్త చదువుతారు, కార్తిక్ ఒకలాగా వార్త చదువుతాడు, గౌతమ్ అన్న ఒకలాగా వార్త చదువుతాడు, సార్ ఒకలాగా వార్త చదువుతారు, రెడ్డి గారు ఒకలాగా వార్త చదువుతారు, కానీ వార్త మొత్తం ఒకటే. సో స్క్రైబ్ లో వచ్చిన కంటెంట్ మాత్రమే ఈ 23 మంది 23 రకాలుగా వార్తని చెప్తారు. ఇదొక మీడియా ఈరోజు, ఇదొక మీడియా. ఇంకొక మీడియా ఏంటి? జనరల్ గా ఉండే మీడియా, శాటిలైట్, యూట్యూబ్, వీళ్ళందరూ ఏంటంటే వచ్చిన ఇప్పుడు ఈ రోజు ఉంది మీ మీడియా ఛానల్ ఉంది, వచ్చిన వార్త పైన చర్చ పెట్టింది, ఇదొక మీడియా. ఆ మీడియా ఏంటి? ఆ మీడియా చర్చ గురించి ఏమి ఉండదు, వాళ్ళే మొత్తం విశ్లేషణ వాళ్ళే ఎత్తారు, ప్రశ్న వాళ్ళే వేస్తారు, సమాధానం వాళ్ళే ఎత్తారు, ప్రశ్నలన్నీ ప్రశ్న సమాధానం విశ్లేషణ అంతా కూడా స్క్రైబ్ లో వస్తుంది. దీనికి నెలకు దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న మీడియా ఇదొకటి. ఇందులో ఏ మీడియా బాగా కాస్ట్లీ మీడియా, అందులో ఒక ఛానల్ అయితే పేరు చెప్పకూడదు చెప్తలేను కానీ ఒక ఛానల్ కి అయితే నేరుగా 5 నుంచి 7 కోట్ల వరకు వారికి ముందుగానే అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు ఆ మీడియా సంస్థకి. కాబట్టి ఇప్పుడు ఏ మీడియా దీనికి పొగబెట్టిందో చెప్పాలి మీరు. ఎందుకంటే మాకు మాత్రం తెలియదు మీడియాలో వచ్చిందని, మీడియానే సృష్టిస్తుంది, మీడియానే అన్నారు ఏదో పదం వాడిరు ఇంతకు ముందు, చేస్తుంది అని. సో ఇట్లాంటివి ఏ మీడియా చేస్తుందో మీరే క్లారిటీ చెప్పాలి, మాకు తెలియదు. అయితే అన్నగారు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అన్న, నాకు అర్థం కాలేదు. డైవర్షన్ మేం చేసింది ఏముంది? ఇది కవిత గారు లేక
ఇది మీడియాలో వచ్చింది, ఈ రోజు వరకు మేమేం చేయలేదు దాన్ని, ఇంకా మేము ఎక్కడ దాని మీద డైవర్షన్. కాంగ్రెస్ నాయకులు కూడా పెద్దగా స్పందించింది కూడా లేదు. అయితే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎట్లుంటుందో నేను చెప్తా సార్. ఉమ్. ఈ రోజు ఉమ్. వీళ్ళ పేపర్ల వీళ్ళ పాంప్లెట్లో వచ్చిన వార్త, ఉమ్. రేవంత్ రెడ్డి అవినీతి బట్టబయలు. ఉమ్. ఏంటి? నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి, ఇది వార్త. వార్త. దీని విశ్లేషణ ఏందో తెలుసా సార్? ఉమ్. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఉమ్. పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ పైసా వసూలు. ఉమ్. ఇది డైవర్షన్ కాకపోతే ఏంది? రేవంత్ రెడ్డి గారు అన్ని పిసిసి అధ్యక్షుడు అన్ని ఎప్పుడైనా ప్రధాన సార్? పత్రికల్లో ఉన్న వార్త వేరు, ఆ పత్రికలో ఉన్నటువంటి వార్త వేరు. వార్త వేరు. అందులో మళ్ళీ వార్త ఏంది? 2019 లోక్సభ ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడు హోదాలో అంట. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నారు సార్ పిసిసి అధ్యక్షుడు? కరోనా టైంలో ఆయన రోడ్డు మీద ఆపినప్పుడు కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అవును. మరి 2020 ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు 2019 లోక్సభ ఎన్నికలకు ఆయన ఎట్లా పిసిసి అధ్యక్షుడు అయ్యిండు? అంటే ఇది ఇప్పుడు ఏంది? ప్రజలకు ఇది డైవర్షన్. ఇప్పుడు మేమంతా కాంగ్రెస్ వాళ్ళం ఏం చేయాలి తెలుసా? అసలు విషయాన్ని మొత్తం మర్చిపోయి దీని మీద రెస్పాండ్ 2019లో మా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కాదు కాదు అని చెప్పుకుంటూ వెళ్ళాలి. అనే వార్త పైన మేము క్లారిటీ ఇవ్వాలి మీరు ఇప్పుడు దాని మీద. క్లారిటీ ఇచ్చుకుంటూ తిరగాలి. అసలు నేషనల్ హెరాల్డ్ కేసుకి రేవంత్ రెడ్డి గారికి అసలు సంబంధం ఏముంది సార్? నేషనల్ హెరాల్డ్ కేసు అనేది ఉంటే రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఉండాలి. అవును. ఇంకోటి ఏంది? మీరే అంటారు రేవంత్ రెడ్డి గారు బయటికి వెళ్ళి మధ్యలో వచ్చిండు, మధ్యలో వచ్చినోడు అని మీరే అంటారు. మధ్యలో వచ్చినోడికి ఆయనకేం అది సంబంధం? పార్టీకి సంబంధం లేదు, అది టీడీపీ అంటారు. మళ్ళీ మీరే అంటారు. టీడీపీ అన్నప్పుడు ఆయన ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఇదంతా నేషనల్ హెరాల్డ్ ఉన్నప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడు కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొత్తాన్ని వ్యతిరేకించాడు కదా. మీరే అంటారు కదా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని బలిదేవత అన్నాడని. మరి అట్లాంటి ఆయనకు నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధం ఏముంటది? ఉంటే గింటే ఎన్ఎస్ఏ నుంచి ఉన్న మాలాంటి వాళ్ళ మీద ఉండాలి కానీ ఆయన మీద ఎందుకు ఉంటది? సో అసలైన డైవర్షన్ పాలిటిక్స్ కారణం ఎవరు? వీళ్ళు చేసుకుంటా దీన్ని మమ్మల్ని అంటారు సార్. ఈ రోజు డైవర్షన్ అని వీళ్ళు ఏదో అంటారు కదా. దీనికి ఒక మాట చెప్తా సార్, కాంగ్రెస్ పార్టీ విధానం చెప్తాను. గుజరాత్ లో బీజేపీ హయాంలో ఒక వంతెన కూలిపోయింది సార్. ఆ రోజు కూలిపోయినప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతగా మేము ఏం చేసినామో ఆ వంతెన పైన విచారణ జరిపించండి అని చెప్పి బాధితులకు సానుభూతిని వ్యక్తం చేసినాం. కానీ ఎక్కడ కూడా మేము రాజకీయం చేయలేదు. ఈ రోజు కూడా చూడండి సార్, మీరే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ దానికి ఈ లేఖ వచ్చి బయటికి వచ్చి ఇంతగానం జరుగుతుంటే కూడా కాంగ్రెస్ పార్టీగా నాయకులుగా సోషల్ మీడియా ఎక్కడ కూడా ఈ లేఖ పైన మేము రాజకీయం చేస్తలేము. ఎందుకంటే ఇది వాళ్ళ పార్టీ, వాళ్ళ అంతర్గతమైన వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ సొంత కొంపటి కాబట్టి ఓకే. కాకపోతే ఇది పార్టీలన్నింటి మీద కూడా వాళ్ళు కూడా ఇదివరకు మాట్లాడారు కాబట్టి మనం మాట్లాడాలి. నేను ఏమంటున్నా, మేము ఇప్పటికి కూడా ఎవరైనా స్పందిస్తలేము. మీరు చర్చ పెట్టినారు కాబట్టి చర్చలో మా అభిప్రాయం తెలియజేయాలి కాబట్టి సహచర రాజకీయ పార్టీగా ఈ డైవర్సిటీ పాలిటిక్స్ అంటున్నారు కాబట్టి రోజు మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చింది. కానీ మేము అసలు ఈ లేఖ పైన కానీ దీనిపైన కానీ ఒక్క రాజకీయ ఎత్తుగడ కూడా మేము ఇప్పుడు వేయలేదు. కానీ మా పార్టీ ఆఫీస్ లో మా అంతర్గతంగా మా రూమ్లలో ఏం జరుగుతుందో మాత్రం వీళ్ళు స్పై కెమెరాలు పెట్టుకొని చూసుకుంటూ ఎవడో ఫోన్ అని ఇట్లా కొట్టంగానే ఇగో ఈయన ఫలానాన్ని కొట్టిండు ఫలాన్ని కొట్టుకున్నారు తిట్టుకున్నారే మా పార్టీలో మేము ఏమన్నా తనుగు చేస్తాం రాబాయ్. కానీ మీరు ఏం చేస్తారు? దాన్ని మొత్తం హైలైట్ చేసి బీజిఎం లేచి వాళ్ళకే పొసగట్లేదు, వాళ్ళే అంతర్గత విభేదాలు ఎక్కువైపోయినాయి, అన్ని చెప్తారు. కానీ ఒక విషయం వాళ్ళు అర్థం చేసుకోరు. ఎన్నికలు అంటే సమయం వచ్చినప్పుడు మేమంతా ఒకటే. జగ్గారెడ్డి గారు ఏదో వారికి ఉన్నటువంటి ఆయన విభేదించినట్టు రేవంత్ రెడ్డి ఎవరు హీరో అన్న ఆయన ఏదో ఒక సమావేశం పెట్టి ఆయన ఏదో ఒక మాట అన్నాడు అని చెప్పి దాన్ని పట్టుకొని ఇగో చూడు ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది, రేవంత్ రెడ్డి పని అయిపోయింది, ఈడైపోయింది, ఆయన తీసిరు ఈయన తీసిరు, ఏదో ఈయన మాట్లాడుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ ఎక్కడో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్న దానికి కూడా అన్న విధంగా అంటే బై మిస్టేక్ బై ఫ్లోలో మాట్లాడిన దానికి కూడా వీళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంది, అందుకే ఆయన సంతోష పెట్టడానికి ఇట్లా మాట్లాడిండు. ఎప్పుడో ఒక రోజు రేవంత్ రెడ్డిని తీసేస్తారు. ఉత్తమ్ మా పార్టీ అంతర్గతమైనటువంటి విషయాలపైన కూడా మీరు రాజకీయం చేసి మీరు బ్రతకాలి. ముఖ్యమంత్రి అన్నాడు, మా అంతర్గత విషయాలపైన కూడా రాజకీయం చేసి బ్రతకాలనుకున్న పార్టీలు ఎక్కడ? ఇంత పెద్ద కాన్ఫ్లిక్ట్ సాక్ష్యాధారాలతో బయటకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ పార్టీ అంతర్గత విషయాల్లో మనకు సంబంధం లేదని నిమ్మకంగా సైలెంట్ గా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కడ అనేది ప్రజలు కూడా మళ్ళీ మిమ్మల్ని తర్వాత క్వశ్చన్ అడుగుతాను నేను. అసలు బీజేపీ బీఆర్ఎస్